మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? ఈ మకర రాశి వారికి గృహ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, వాహన సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. తల్లి ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా తల్లితోనూ, అదేవిధంగా మీ యొక్క భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామి వ్యాపార వ్యవహారాలు, వాటి అభివృద్ధి కొరకు కూడా దృష్టి కేటాయించినప్పటికీ కూడా గృహ వాతావరణంలో ఘర్షణాత్మకమైన వైఖరి లేకుండా, అంటే ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. గృహ సౌఖ్యం కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, విద్యార్థులు విద్యాపరమైన విషయాల్లో కావచ్చు, వేగం కన్నా ఆలోచనకి అధిక ప్రాధాన్యత ఇస్తూ సిమితంగా ఆలోచించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. స్నేహ సంబంధాలని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ యొక్క ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారం, శక్తి పెరుగుతాయి, పరాక్రమం పెరుగుతుంది, నిర్ణయాలు మంచిగా తీసుకుంటారు. వృత్తిపరమైన వ్యక్తులతో కూడా నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సోదరవర్గం, మిత్రవర్గం అనుకూలతలు చూపిస్తూ ముందుకు పెడతారు. వారి యొక్క సలహా సంప్రదింపులతో పోటీలలో విజయం సాధించడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం, నైపుణ్యాలను ఉపయోగించి వృత్తిపరమైన విషయాలు అభివృద్ధి సాధించడం, ఆ దిశగా మీరు చేసే ప్రయత్నాలలో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తల్లి తండ్రుల యొక్క సహకారం ఉన్నప్పటికీ కూడా వారితో, వారి నిర్ణయాలతో మీ అభిప్రాయాలు ఏకీభవించడంలో, సమన్వయపరుచుకోవడంలో కొంత ఘర్షణలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు చెప్పినా, ఏది చెప్పినా కొంత సానుకూలంగా స్పందిస్తూ, ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం మంచిది. వారి ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావన చేయొచ్చు. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా ఆలోచనలు ఉపయోగకరంగా ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఆలోచనల మీద దృష్టి కేటాయించవలసిన అవసరం కనబడుతుంది. ఆలోచనలలో, మాటలలో వేగం కన్నా కూడా ఘర్షణలకు తావు లేకుండా వీలైనంత జాగ్రత్తగా, మృదువుగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మంచి మాటలతో, ఆలోచనలతో, సమయస్ఫూర్తి నిర్ణయాలతో, వ్యక్తుల సహకారంతో, వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, లేకపోతే మీ కొలీగ్స్ మొదలైన వారి యొక్క సహకారంతో మీరు మంచి నిర్ణయాలు చేయడం, సృజనాత్మకతను పెంపొందించుకోవడం, ఆలోచనలను వృత్తిలో ప్రవేశపెట్టడం, తద్వారా అభివృద్ధి సాధించడం, ఆర్థికపరమైన విజయాలు చేజిక్కించుకోవడం, ఆగిన విషయాలలో ఆర్థికంగా కూడా మీకు అనుకూలతలు ఏర్పడడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు.